సాధారణంగా గృహస్థులు ఇలా అనుకుంటారు, సన్యాసులకు మాత్రమే మోక్షం వస్తుంది అని. మన గృహస్థులకు మోక్షం చాలా కష్టం. సన్యాస ఆశ్రమం మన సాంప్రదాయంలో ఉంది, నిజమే. కానీ అష్టావక్ర మహర్షి తన అష్టావక్ర గీతలో ఏమంటారంటే, గృహస్థు సన్యాసికి ఏమీ తీసిపోడు, కుటుంబ వ్యవహారాలు ఇంకా ఇతర బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ కూడా గృహస్థు మోక్షాన్ని పొందవచ్చు. జనక మహారాజు అలాగే చక్రవర్తి అయి ఉండి సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆత్మవిద్యను అభ్యసించాడు. నాకు టైం లేదు అని అనలేదు. మోక్షం పొందాడు అంటే ఆత్మజ్ఞానం పొందాడు. కాబట్టి నాకు వేదాంతానికి టైం లేదు అని ఎవ్వరూ అనకూడదు. జనక మహారాజుకే తీరిక దొరికింది, నీకు ఆ మాత్రం టైం దొరకదా? నీకు ఒక చిన్న ఇల్లు, భార్య, పిల్లలు అంటే ఆసక్తి లేదు అను బాగుంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి జనకుడు అంటే యాజ్ఞవల్క్య ఋషి దగ్గర జనకుడు శ్రద్ధగా ఆత్మవిద్యను అభ్యసిస్తాడు. అటువంటి గొప్ప జనక చక్రవర్తి అష్టావక్ర మహర్షి వద్ద ఆత్మజ్ఞాన నిష్ట పొందాడు. అంటే ఆత్మజ్ఞానంతో పండిపోతాడు. గురువైన అష్టావక్రుడే ఆశ్చర్యానికి గురవుతాడు. అంతగా ఆత్మజ్ఞాన నిష్టలో ఉంటాడు జనకుడు. వేదాంత క్లాసులకు వెళ్ళినంత మాత్రాన ఎవరూ జ్ఞానయోగులు కాలేరు. ఆత్మజ్ఞానం జీవితానికి ఆలంబన కావాలి, జీవితానికి రక్షణ కవచంలా వాడుకోవాలి. వేదాంత విద్యార్థికి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించిన వేదాంతంలోని పరిష్కారం అప్రయత్నంగా గుర్తుకు రావాలి, సందర్భోచితంగా గుర్తుకు రావాలి. దుష్యంతుడు శకుంతలను కణ్వ మహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. మరి ఆమె క్షత్రియ కన్య అని ఎవరు చెప్పలేదు ఆయనకి. కణ్వ మహర్షి కూతురు ఒక క్షత్రియ కన్య అయి ఉంటుందని ఎవరన్నా అనుకుంటారా? మరి దుష్యంతుడు ఎలా వివాహం చేసుకోగలిగాడు? అదంతే. దుష్యంతుడు వంటి జ్ఞానికి ఆత్మజ్ఞానము సమస్యలు వచ్చినప్పుడు అక్కరకు వస్తుంది, సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానానికి గృహస్థ ఆశ్రమం అడ్డు కాదు అంటారు అష్టావక్ర మహర్షి.